హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఇక ముందు విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరము లేదు. రక్త మూత్ర పరీక్షల కోసం 6 రోజులు 7 రోజులు పడిగాపులు గాయాల్సిన అవసరం లేదు. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను భరించాల్సిన అవసరము అంతకన్నా లేదు. దీంతోపాటు అంటే అసలే పోస్ట్ కోవిడ్ బాడీస్ ఇవి. అంటే కోవిడ్ తర్వాత ఎట్లా అంటే కుప్పలు తెప్పలుగా యాంటీబయోటిక్స్ మింగి 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 శరీరము కృషించి నశించి నీరసించిపోయిందని చెప్పొచ్చు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద శుభవార్త. అదేంటి అంటే ఒక చుక్క రక్తం తీయకుండా రక్త మూత్ర పరీక్షలను అప్పటికప్పుడే క్షణాల్లో పొంది యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ నుంచి మన శరీరాన్ని కాపాడుకునే ఒక అద్భుతమైన వార్త ఇది. అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ని తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహాయంతో ఆంధ్రాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ అలాగే హైదరాబాద్లోని బయోనెస్ట్ సైన్వి అంకుర సంస్థలు ఒక సాఫ్ట్వేర్ను కనిపెట్టడం జరిగింది. దీనికి AMRXగా నామకరణం చేయడం జరిగింది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ పేషెంట్ రోగ లక్షణాలను పరీక్షించిన తర్వాత కొన్ని టెస్ట్లను రాయడం జరుగుతుంది. ఆ టెస్ట్ల కోసం 5-6 రోజులు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ మెడిసిన్ 5-6 రోజుల మెడిసిన్, దాని తర్వాత వచ్చే ఫుల్ ప్లెడ్జ్డ్ అంటే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానిపైన రాసే ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రీట్మెంట్తో డబల్ డోసేజ్ అంటే ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్ వాడడం అనేది జరుగుతుంది. దీని నుంచి ఓవర్కమ్ కావాలి అంటే ఈ సాఫ్ట్వేర్ ప్రత్యేకత ఏంటి అంటే ఒక డాక్టర్ తన దగ్గరికి ఒక చికిత్స కోసం రోగి వచ్చినప్పుడు ఆ రోగి సంబంధించిన లక్షణాలన్నింటినీ నమోదు చేసుకొని ఈ సాఫ్ట్వేర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే క్షణాల్లో రిపోర్ట్స్ను రక్త మూత్ర పరీక్షలను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. AMRX సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 4 సంవత్సరాల క్రితం నుంచే దానిపైన పరిశోధనలు అనేది జరిగినాయి. కానీ ప్రయోగాత్మకంగా దాన్ని ఆంధ్రాలోని 5 జిల్లాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ పైన, అలాగే హైదరాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో 10,000కు పైగా పేషెంట్స్ పైన ఈ సాఫ్ట్వేర్ను ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగాన్ని ఎలా చేశారంటే కొంతమంది పేషెంట్స్ని తీసుకొని డాక్టర్లు వాళ్ళ రోగ లక్షణాలను అన్నీ నమోదు చేసుకొని రక్త పరీక్షలకు రక్తమూత్ర పరీక్షలు చేసిన రిపోర్ట్స్ని తీసుకున్నారు. అలాగే AMRX సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానికి నమోదు చేసిన తర్వాత అది ఇచ్చే రిపోర్ట్స్ని కూడా తీసుకున్నారు. ఆ 2 రిపోర్ట్స్ కూడా సేమ్ అవ్వడం వల్ల AMRX సాఫ్ట్వేర్కి పేటెంట్ రావడం అనేది జరిగింది. కాబట్టి దీనివల్ల రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా వరకు అటు ఇన్స్టెంట్ ట్రీట్మెంట్తో పాటు ఇటు టైము అండ్ మనీ అండ్ యాంటీబయోటిక్స్ నుంచి ఉపశమనం అనేది జరుగుతుంది. యాంటీబయోటిక్స్ వాడకం నుంచి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు రక్షించుకున్న వాళ్ళు అవుతారు.